3వ కీర్తన 8వ వచనం. రక్షణ ఎవరిది? అందరు చెప్పాలి. రక్షణ ఎవరిది? ఆ రక్షణ గురించి మనం వింటున్నాం. 2వ మాట, హేమాను రక్షించబడిన వాడు కనుక రక్షణ కొనసాగిస్తున్నాడు, కానీ ఆగిపోయిన వాడు కాదు, సాగిపోయిన వాడు హేమాను. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎవరికి? ఏ ప్రజలకి? ఆయన ప్రజలకు, రక్షించబడిన వారికి. తమ్ముడు, చెల్లి, దయచేసి గుర్తించండి, రాత్రి నువ్వు రక్షించబడితే నీకు ఆశీర్వాదం ఉంది. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, నాకెళ్ళి చూడండి. ఇక్కడ ఆశీర్వాదం అని ఉంది కదా. 2వ మాట దీవెన అని కూడా మీ అందరికీ తెలుసు. దీవెన ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటి? తొందరగా చెప్పండి. దీవెన అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటి? వినండి, ఇప్పుడు చెప్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీవెన అంటే శరీరానుసారమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఆత్మానుసారమైంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా? 2 కావాలా? చెప్పరేంటి? 2 కావాలంటే ప్రార్థన చేసుకో. నమ్మకమైన వానికి మెండైనా చెప్పాలి, నమ్మకవానికి మెండైనా దీవెన. రక్షించబడిన వాడికి 2 వచ్చినా రాలేదు. ఇప్పుడు నమ్మకంగా ఉండు, రక్షించబడు. 2 వచ్చేసినాయి. ఒక దెబ్బకు 2 పిట్లు.